హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు 7 రోజుల రోటి పచ్చళ్ళల్లో 6వ రోజు దోసకాయ చింతతొక్కు రోటి పచ్చడండి. ఇది చాలా టేస్టీగా ఉంటది అండ్ చాలా డిఫరెంట్‌గా గూడా ఉంటది. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి. దీనికి ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయి తొక్కు తీసేసుకొని చేదుందో లేదో చెక్ చేసుకోండి బాగా. చేదు లేకపోతే ఇత్తనాలు గూడా కొద్దిగా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇందుకు నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ కొద్దిగా ఒక చింతతొక్కు. అంటే ఒక టేబుల్ స్పూన్ చింతతొక్కు తీసుకున్నాను. అండ్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. ముందుగా రోట్లో 4 పచ్చిమిరపకాయలు బాగా ఫైన్‌గా దంచేసేసుకోండి. మీ పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా చిన్నయి, పెద్దయి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది బాగా దంచుతున్న టైంలో చింతతొక్కు తీసుకున్నాం గదా! అది గూడా తీసేసేసుకోండి. దాంతో పాటు ఇది బాగా ఫైన్‌గా దంచేసుకోవాలి. అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు. ఆల్రెడీ మన చింతతొక్కులో పసుపేసుంటది. దాని తగ్గట్టుగా పసుపు యాడ్ చేసుకోండి. ఇంకా అది మెదిగాక దోసకాయ ముక్కలు వేసేసుకోండి. మనకు ఆల్రెడీ చింతతొక్కులో ఉప్పు వేసుంటది గాబట్టి ఉప్పు అవసరం పడదు. దోసకాయ ముక్కలు అన్నీ వేశాక అవసరమైతే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఏసి ముక్క నలగనట్టుగా బాగా దంచుకోవాలి. అలా అని పూర్తిగా మెత్తగా పేస్ట్‌లా చేసేయకుండా, అలా అని పూర్తిగా ముక్కలుగా కూడా ఉంచకూడదు. ఇలా ఇలా దంచుకోవాలి. ఎర్రగడ్డలు గూడా కొంచెం మెదగనట్టుగా దంచుకోవాలి. అంతే అండి. మనకి దోసకాయ చింతతొక్కు పచ్చడి రెడీ. మామూలుగా మనం చింతపండేసుకొని, ఎండుమిరపకాయలేసుకొని చేసుకుంటాం గదా! అది వన్ టైప్ ఆఫ్ పచ్చడి. ఇది ఇంకో రకం పచ్చడి. దీనికి ముందుగా వేపుకోవాల్సింది ఏమి లేదండి. పచ్చిమిరపకాయలు, చింతతొక్కు ఎలాగో మనకి రెడీగా ఉంటాయి గాబట్టి అవి వేసేసుకొని దంచేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటది. అప్పుడప్పుడు ఫ్రెష్‌గా దంచుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటది. చాలా ఈజీ కదండీ చేసుకోవడం. దీనికి మనం ఫైనల్ టచ్‌గా పోపు పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకోండి. అంటే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, పచ్చెనపప్పు. ఇవి బాగా వేగాక కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి. అంతే మీ పోపు రెడీ. ఈ పోపు మీరు పచ్చడిలో వేసేసుకోండి. మీరు అన్నం తినే ముందు ఈ పోపు కలిపేసుకోండి. అప్పుడు బాగా పోపు కరకర అంటుంటది. ముందే కలిపేసుకుంటే మెత్తగా అయిపోతది. అంతే అండి. మన దోసకాయ రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా మిగతా రోటి పచ్చళ్ళు కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.